ఎక్కడ ఉంటుంది? రోజుకో ఎమ్మెల్యే కండువాలు కప్పుతా ఉన్నారు. రోజుకో ఎమ్మెల్యే ఉరికొచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతాం, మేము పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి ఇక్కడ దానం నాగేంద్రకి ఫోన్లు చేస్తున్నారంట, ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తున్నారంట. మీరేమో మళ్ళీ వెలుగుతుందంటారు. ఎట్లయితుందండి? నేనేమంటున్నంటే కేసీఆర్ గారి రాజకీయ ప్రయాణం, ఉద్యమ ప్రయాణంలో మీరు ఒకసారి గమనించుకోండి. ఉద్యమం ప్రారంభించిన నాడు మాలాంటి మాబోటి కార్యకర్తలమే ఉన్నాం. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ బూట్లు నాకే ఈ కుక్కలు లేవు. ఈ కుక్కలన్నీ అధికారం కోసం వచ్చిన కుక్కలు ఇవన్నీ. అంతేనా? ఈ కుక్కలన్నీ అధికారం కోసం వచ్చిన కుక్కలు ఇవి. ఏడు అధికారం ఉంటే వాళ్ళ బూట్లు నాకు బ్రతికే సన్నాసులు ఇల్లు. ఓకే. ఆ రోజు ఎవరుండే? ఎంపీలు ఉన్నారా మాకు ఉద్యమంలో? ఎమ్మెల్యేలు ఉన్నారా? రాజ్యసభ సభ్యులు ఉన్నారా? కార్యకర్తలు మేము నికార్సుగా భుజాన జెండేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో గడప గడప తిరిగినాం, గల్లీ గల్లీ తిరిగినాం. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప సైన్యం కేసీఆర్ గారి సైన్యం. ఓకే. ఆ సైన్యం సాధించినటువంటి విజయంలో రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈయన కొడుకులు వచ్చేసి మా పంచన చేరిండ్రు, అధికారాన్ని అనుభవించిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికి పోతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వాస్తవంగా పోయేటోని ఒక్కరిని కూర్చోబెట్టి అడగండి. మీరు ఏం ఆశించి పోతున్నారు, ఏం సాధించడానికి పోతున్నారు, మీరు పార్టీ మారడానికి గల ఒక బలమైన కారణం చెప్పండి. కేసీఆర్ గారి వల్ల ఏం సాధ్యం కాలేదు, ఈ అవగాహన లేని దద్దమ్మ రేవంత్ రెడ్డి వల్ల ఏం సాధ్యం, ఒక్క నడుగురు సమాధానం చెప్తారని చూద్దాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను నమ్ముకొని రాజకీయం చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో చీమంత బలం లేనోడు ఏనుగంత కొండంత బలాన్ని తయారు చేసి పెట్టి ఢిల్లీ రాజకీయాలను గడగడలాడించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. రేపటి రోజు ఆయన ప్రజలను నమ్ముకొని, ఈ కార్యకర్తలను నమ్ముకొని, నాటి నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని నమ్ముకొని రేపు మళ్ళీ ప్రజలకు పోయి పనిచేస్తాడు తప్పితే గీ ఎమ్మెల్యేలు పోతానో, గీళ్ళు పోతానో, ఇంకోటి ఏమంటున్నాడు, ప్రతిపక్షం లేకుండా చేస్తాం. ఈ దద్దమ్మకు తెలియదు ప్రతిపక్షం కోసమో అధికార పక్షం కోసమో కేసీఆర్ లేడు. ప్రతిపక్షం ఉంటెంత పోతెంత, ప్రజలనే ప్రతిపక్ష కేంద్రంగా మార్చి ప్రజలతోనే ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసే గట్స్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు డీల పడదు. గీతాటాకు చప్పులకు ఈడోడా ఆడోడా ఆడ బూట్లు నాకు తందుకు పోతే వీళ్ళని చూసి హరిబరి రావుడు. మీరు గమనించండి ఒక్కసారి, ఏ ఒక్క చోటన్నా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఇంకెవరో భయపడ్డట్టు వీళ్ళు పోతే మా పార్టీ డీల పడుతుందనే అటువంటి మానసిక స్థితి ఏ రోజున కనబడ్డదా? కనపడలేదు. రైట్. దీంతో పాటు ఈరోజు ఈ పరిస్థితికి సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఏదైతే ఉన్న నాయకులు అయితేనేది లేకపోతే లీడర్స్కు సరిగ్గా సమన్వయం చేయకపోవడం ఒక కారణం. భవిష్యత్తులో ఇప్పటికైనా దాని మీద దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఇంకా అధమ స్థానానికి దిగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? ఎందుకంటే మీరు కూడా ఒక రూరల్ ఏరియా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. 100% నేను దీన్ని ఏకీభవిస్తాను. 100%. ఓకే. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, జిల్లాల స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం అనేది 100% నిజం. జరిగిందా? 100% జరిగింది అది. ఓకే. కేసీఆర్ గారి ఆలోచన నేను తప్పు అనట్లేదు. కానీ ఏదైతే నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నలుగురు ముందు నవ్వుల పాలు కావద్దు, ఈ అధికారాన్ని సంపూర్ణంగా ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాలి, రాజకీయాలు పక్కన పెడదాం, నాలుగు మన వల్లే కదా అనేటువంటి ఒక ఆలోచన ఏదైతుందో అది కొంత నష్టం చేసింది. ఈరోజు కార్యకర్తలను వాస్తవంగా అప్పుడు ఈ 10 ఏళ్లలో కార్యకర్తలకు కమిటీలు వేయడం కానీ, నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా బాధ్యతలపై ఇవ్వడం కానీ జరగలేదు. ఓకే. టోటల్ 1 మెన్ ఆర్మీ ఎమ్మెల్యేల చేతులు పెట్టడం కూడా నష్టం చేసింది. ప్రధాన నష్టం అది. ఎట్ ద సేమ్ టైం కమిటీ లేకపోవడం, కార్యకర్తలను పిలిచి మాట్లాడకపోవడం, కార్యకర్తలు కలవకపోవడం, వాళ్ళ సాధక బాధకాలను వినకపోవడం. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలను కూడా ప్రతిపక్ష కార్యకర్తలాగానే అయిపోయింది అప్పుడు మా పరిస్థితి. సో నేను అనుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా 100% ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్మాణం చేసేటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి ఎంత బలం ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసేటువంటి సత్తా కేసీఆర్ గారికి ఉంది. అది సాధ్యపడుతుంది. 100% వీళ్ళు అనుకున్నవన్నీ అబద్ధాలు. ఉవ్వెత్తున కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి లేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదైతే మీకు అనుమానం అయితే లేదు. 100%.